గారు అంటే మరొక కొన్ని గంటల్లో కేబినెట్ కొలువు తీరుతుంది. ఇప్పటికే ఆ వైపుగా కసరత్తు చేశారు. మరి మిత్రపక్షాల నుంచి కూడా డిమాండ్ ఉంది అంటున్నారు. నిజమా అబద్ధమా అది మీడియాలో వస్తున్న కథనాల బీజేపీ 3 అడుగుతుందని, ఇక జనసేన ఇంకేమీ క్లారిటీ ఇవ్వలేదని, డిప్యూటీ సీఎం అని, ఇవన్నీ ఒక అంశం. దీంతోపాటు వాళ్ళని సాటిస్ఫై చేయడంతో పాటు సోషల్ ఇంజనీరింగ్ అనేది కూడా చాలా కీలకం. గతంలో వాళ్ళు ఒక 3 డిప్యూటీ సీఎంలు లేకుంటే సామాజిక వర్గానికి ఒకటి చొప్పునిచ్చారు. తర్వాత చాలా గత ప్రభుత్వం మీరు చేశారు, తర్వాత దాన్ని వాళ్ళు కంటిన్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో పైగా ఇద్దరు మిత్రులు కూడా తీసుకొని ప్రయాణం సాగిస్తున్న ఈ కాంటెస్ట్లో చాలా ముందు నువ్వు వెనక గొయ్యలాగా ఉండే అవకాశాలు కూడా తక్కువేమీ కాదు అనేది. గెలవటం ఒకైతే, గెలిచిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అటు పార్టీలకు ఉంటాయి, నాయకులకు ఉంటాయి. టీడీపీ వితిందా టీడీపీలో కానీ, వితిందా జనసేన, వితిందా బీజేపీలో కానీ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. వాటిలన్నింటి చాలా పరిష్కరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రజల యాస్పిరేషన్స్ ఇంకెక్కువ ఉన్నాయి. శ్రీకాంత్ గారు సార్, ఒకటి ఫస్ట్ ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు తెలివైన వాళ్ళు, సమాజాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటారని ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ద్వారా నిరూపించారు. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, మీరు చెప్పిన సమస్యలు ఖచ్చితంగా ఉండేదానికి అవకాశం అయితే మీరు అబ్జర్వ్ చేస్తే టిక్కెట్ల కేటాయింపు దగ్గరే చాలా రకాలుగా ఎవరు ఎక్కడ తగ్గాలి, ఎవరు ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలనే దాని మీద 3 పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీ సంబంధించిన పురంధరేశ్వర్ గారు అందరూ కూర్చొని ఏ సీట్లు ఎక్కడెక్కడ దాంట్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కడ జనసేన అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కడ బీజేపీ అడ్జస్ట్ అవ్వాలని ఒక మంచి వాతావరణంలో నిర్ణయం తీసుకొని సీట్లు కేటాయింపు చేసుకొని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా సెటరేట్ చేసుకొని ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. ఆ అడ్జస్ట్మెంట్ ప్లస్ కూటమి యొక్క అన్నిటినీ యాక్సెప్ట్ చేసి ఈరోజు 21-21 పవన్ కళ్యాణ్ గారు గెలవటం కానీ, టీడీపీ 134 సీట్లు గెలవటం కానీ, బీజేపీ గెలవటం కానీ అన్నీ కూడా ఎక్కడ ఈక్వేషన్ అనేది పర్ఫెక్ట్ గా మిస్ కాకుండా ఫాలో అవటం జరిగింది. సేమ్ రేపు అట్లాగే మంత్రివర్గ కూర్పు కావచ్చు, మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్ళకి ఇతర కార్పొరేషన్ కానీ ఇట్లా కానీ ఇంకా అదర్ రకరకాలైన పదవులు, అది టీటీడీ బోర్డు కావచ్చు, ఇంకా రకరకాలైన పదవుల్లో కూడా ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించి అన్ని పార్టీలకు 3 పార్టీలకు సంబంధించిన నాయకుల్ని ఎవరైతే ఈ పొత్తులో భాగంగా సీట్లు రాని వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసుకుంటూ తర్వాత మళ్ళీ 2025 నుంచి ఎమ్మెల్సీలు స్టార్ట్ అవుతాయి. వాటిల్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు స్వచ్ఛమైన పరిపాలన ఫస్ట్. ఈసారి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత అనేది పూర్తి స్థాయిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కలిసి మేము పోటీ చేయటం వల్ల 100% ఇందాక చెప్పినట్టు వెంకటేశ్వర గారు చెప్పినట్టు మా మెయిన్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ వరల్డ్ క్లాస్ సిటీ ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని చెప్పి రాజధాని ఏదైతే కన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు ఈ 5 సంవత్సరాల్లో ఆ రాజధానిని పూర్తి చేయటం పూర్తి స్థాయిలో, అలాగే ఎంత త్వరితగతిన కుదిరితే అంత త్వరితగతిన పోలవరాన్ని పూర్తి చేయటం, ఇతర మీరు చెప్పినట్టు హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6, బాబుషూటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు కానీ, ఇతర పెన్షన్స్ కార్యక్రమాలు కానీ వాటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటం, ఉద్యోగ వర్గాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు నిర్వహించేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పురంధరేశ్వర్ గారు అందరూ కూర్చొని ఒక కోఆర్డినేషన్ తో 100% వెళతాం. దానికి మాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ కి రిజల్టే ఒక టీమ్ లాగా వర్క్ చేశాం కాబట్టే ఈరోజు అంత అద్భుతమైన ఫలితాలను వచ్చినాయి. రేపు ప్రభుత్వాన్ని కూడా అంతే టీం వర్క్ తోటి 100% ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో ప్లస్ ఈ నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అంటే 13 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ రాష్ట్రాన్ని ఆ అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకురావడంతో పాటు మంచి సుపరిపాలన అందించి ఏదైతే హామీలు ఇచ్చామో ఎన్డీఏ కూటమి తరఫున వాటినన్నిటినీ నెరవేర్చడమే 3 పార్టీల యొక్క మొదటి అజెండా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో చెప్పారు, జెండాలు వేరైనా మా అజెండా ఒక్కటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటం, సక్రమైన మార్గంలో ముందుకు తీసుకెళ్ళటం, ఈ ప్రజల అవసరాలు
ఇబ్బందులు ఏమని అవి తీర్చటమే మా లక్ష్యం అని చెప్పి ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగా అందరం కలిసికట్టుగా ఖచ్చితంగా పనిచేస్తాం. రైట్. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. 3 హామీలు ఏదైతే మొట్టమొదటిగా మెగా డిఎస్సి మీద సంతకం